ఎట్లున్నాయి చూడు. అవతల సైడ్ ఉంది కొంచెం దెబ్బలు అవేనా ఇవి అవునా టక్కు మస్తు ఎంత కొట్టింది తల మీద ఇది ఇది కూడా అవేనా ఇవన్నీ అవేనా ఇవన్నీ అవే మెడ అయింది మెడ చూపి లేపిందా ఫస్ట్ పడుకున్నా మా వైఫ్ కూర్చోగలుగుతావా లేదా కూర్చుంటావా కూర్చో కొంచెం మెల్లగా మెల్లగా లేపు బ్లడ్ మాత్రం వెళ్ళలేదన్నా చోట పుట్టింది ఓకేనా మరి ఇంత ఇబ్బంది ఉండి మరి ఎందుకు డిశ్చార్జ్ అయ్యి మరి ఇంకొక ఉండొచ్చు కదా హాస్పిటల్లో అక్కడ బాగా ప్రాబ్లం చేసినారు అక్కడ వచ్చి బాగా చూడడానికి వస్తున్నారు విజిటర్స్ బాగా రావడం వల్ల ఏం చేశారంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి వార్తలు పెడతాంటే పోలీస్ శాఖ వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇదంతా ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పి అక్కడి నుంచి కావాల్సుకొని డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ చేసి నా హెల్త్ బాగలేదు, ఇంకా నా హెల్త్ కండిషన్ కాలే, నాకు ఇంకా ఆరోగ్యం నయం కాలే అని చెప్పి అన్న కూడా లేదు నీకు ఇచ్చే ట్రీట్మెంట్ లేదు ఇక్కడ సరిపోయిందని అంటే అరే పోలీసు వాళ్ళే పైకి పంపించారు, పోలీసు వాళ్ళే ఆరోగ్యం బాగాలేదని పంపించారు, పోలీసు వాళ్ళే ప్రొటెక్షన్ కల్పించి అలా మళ్ళీ పోలీసు వాళ్ళే నన్ను పంపించడం ఆంతర్యమైంది. లేదు నేను వెళ్ళను చేయనంటే బాగా ఫోర్స్ చేసి అది చేస్తే నేను డిశ్చార్జ్ అయ్యాను అన్న. ఫోర్స్ చేసి పంపించారు అన్న. కూర్చోలేను, నడవలేను అన్న. షేక్ అవుతుంది బ్రెయిన్, షేక్ అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఏం జరిగింది అసలు? నేను అబ్బెంగుల రాజయ్య అనే వ్యక్తి ఉంటాడన్న రైతు ఆ రైతు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ముకిరాల మధువంశీ కృష్ణారావు ఇట్లా నన్ను బాగా ఇబ్బందులు గురి పెడుతున్నాడు అన్న. ఇట్లా నన్ను దాదాపు ఒక 45 సంవత్సరాల కింద నేను కొనుక్కున్న, డబ్బులు పెట్టి కొనుక్కున్నా, కానీ నాకు అన్ని పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, కానీ నన్ను ముకిరాల మధువంశీ కృష్ణారావు నాకు ఇబ్బందులు గురి చేస్తున్నాడు, దయచేసి ఇది కవరేజ్ చేయాలంటే లేదు నేను రానన్నా ఇప్పుడు, ఎందుకంటే అది ల్యాండ్ సమస్యలు మా చైర్మన్ గారు అద్దన్నారు, ఈ ల్యాండ్ సమస్యలు నేను కవరేజ్ చేయనంటే బాగా ప్రాధాయపడ్డాడు అన్న. దండం పెడతాను, మీ ప్రెస్ వాళ్ళే నాకు సపోర్ట్ లేకపోతే పోలీసు వాళ్ళ సపోర్ట్ లేదు అని చెప్పి అంటే నేను పోతూ కూడా మా చైర్మన్ గారికి కాల్ చేస్తారు, ఇది ల్యాండ్ సమస్యలు వద్దన్నారు కదా, మరి రైతు ఇబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద కూర్చున్నాడు అని అంటే నిరసనే కదా అని చెప్పి మా చైర్మన్ గారు చెప్పడంతో అది కవరేజ్ చేసిన సార్. కవరేజ్ చేసిన తర్వాత రైతు ఏమంటాడంటే నా కవరేజ్లో భాగంగా మధువంశీ కృష్ణారావు ముకిరాల నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు, వాళ్ళు గుండాలతోని భూ కబ్జా అది భూమి నాది అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి నాకు వార్తా కవరేజ్లో చేస్తే నేను ఆ కవరేజ్ పంపించి నేను గ్రూపులలో పెట్టినన్న. గ్రూపులలో పెట్టినందుకు అది దృష్టిలో పెట్టుకొని వచ్చేసి నాకు ఆదివారం సుమారన్న 10 మధ్యలో నేను నా భార్య మేము పడుకున్నామన్న. పడుకున్న తర్వాత వచ్చి డోర్ కొట్టిన తర్వాత అప్పటికి నేను నిద్రపోయినా. మా భార్య ఏంటంటే ఒకసారి
ఎవరో డోర్ కొడుతున్నారు పోయి చూడుపో అంటే వచ్చి ఇక్కడ కిటికీల నుంచి చూసిన. మీకు అంటే ఇంటికి రాకముందు ఏం మీకు ఫోన్ చేయలేదా వాళ్ళు? ఎలాంటిది ఫోన్ లేదన్న, డైరెక్ట్ వచ్చారు. డైరెక్ట్ ఇంటికి వచ్చినారు. వచ్చి డోర్ కొడితే నేను నమ్మక కిటికీల నుంచి చూసిన. కిటికీల నుంచి అక్కడ వెహికల్ ఉంది, ఇక్కడ ఇంటి ముందు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను డౌట్ రాలే, ఎవరు మీరంటే అన్న నీతో మాట్లాడే పని ఉందని చెప్పినారన్న. నేను ఇట్లా డోర్ తీసుడే అది అయిపోయిందన్న, ఇక కొట్టుడే అన్న. బీభత్సమైన అన్న ఎందుకు కొడుతున్నారన్న, మదన్న కొట్టకన్నా లంజోడుక మాదిగా లంజోడుక నీకు అంత శక్తి ఉందారా, నా మీద వార్తలు రాస్తావరా లంజా కొడుక, చంపేస్తా లంజా కొడుక అని చెప్పి తిడుతున్నా. అన్న సారీ అన్న, పొరపాటు అయిందన్న, క్షమించాను అని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగా రిక్వెస్ట్ చేసినా కూడా మా భార్యను కూడా నేను లైవ్లో చూస్తూనే ఉన్నా. మా భార్యను ఇట్లా గొంతు పట్టి ఆపేసారు. నన్ను కొడతా అంటే వద్దన్న దండం పెడతా, కొట్టకన్నా అని మా వైఫ్ అంటున్నారన్న. ఆయన కూడా కింద పడేసి కొడతా అంటే నేను చూస్తూనే ఉన్నా. ఎవడెవడు వచ్చిండు ఎవడెవ చేస్తున్నాను చూస్తే ఇక అన్న ఇక విపరీతమైన దెబ్బలు కొట్టి చూసిన, ఐడెంటిఫై చేసిన. ఓకే అనుకున్నా. ముకిరాల మధువంశీ కృష్ణ రావు, ఆయనే వెలుమ దొర జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆగడాలు ఒక మాదిగోడు, ఆయన కాలు కింద చెప్పిలాంటి వాళ్ళు అన్న. ఆ వెలుమ దొరతో పాటు ఆయన అనుచరులు బొజ్జం వేణు, నటరాజు, ఒక ఇద్దరు గుండాలు, వాళ్ళు ఎవరో తెలియదన్న. వచ్చి కొట్టిపోయిన తర్వాత అన్న ఇక స్పృహ తప్పిపోయినన్న. మా భార్య వచ్చి నన్ను లేపి బయటకు తీసుకొచ్చి వెంటనే సీఏ గారు కాల్ చేసిన. సార్ ఇట్లా మధువంశీ కృష్ణ నా మీద దాడి చేసి, నా భార్య మీద దాడి చేసి, ఇంట్లో నా డ్యామేజ్ టీవీ కూలరు అన్నీ కూడా డ్యామేజ్ వెళ్ళిపోయింది సార్ అని చెప్పి అది చేసిన తర్వాత సీఏ గారు వెంటనే ఎస్ఐ గారు కాల్ చేశారు అన్న. ఎస్ఐ గారు వచ్చి సార్ ఇట్లా మధువంశీ గారు నా డ్యామేజ్ చేసిండు, మొత్తం లెక్కలు అసలు అప్పుడు లూజు అన్న. చేతులతో పిడిగుద్దులు అన్న, చేతులతో పిడిగుద్దులు. ఇక అసలు చేతులు పని చేయాలన్న. కాళ్ళ వరకు ఇక్కడ వరకు నన్ను ఏం డ్యామేజ్ చేయలే, కానీ చేతులు ముఖం మీద మొత్తం డ్యామేజ్ అన్న. ఇదంతా అన్న. మధువంశీ కృష్ణ అసలు ఇక్కడ రాలేదా అని చెప్పేసి ఒక వర్షం వినిపిస్తుంది. లేదన్న 100% అందులో ఉన్నాడు. ఇది 100% ఉన్నాడన్న, వచ్చిండు. ఇది నాకు 1 టైం కానీ 3 టైమ్స్ నా మీద దాడి చేయాలని చెప్పి తన గుండాలను తీసుకొచ్చే ప్లాన్ చేసిండు, కానీ కుదరదన్న. నిన్న ఆదివారం రాత్రి మాత్రం మధువంశీ గాడు అనేటోడు ఉన్నాడు, వెల్మ దొర ఉన్నాడన్న. ఐడెంటిఫై కన్ఫామ్గా ఇప్పుడు చూసింది నేను. ఇంకొకటి అన్న ఒక వ్యక్తి కొత్తపల్లి రామచంద్రమూర్తి అని ఒక విలేకరి అన్న నా దగ్గరకు ఆఫర్ పెడతాడన్న. ఒక మధువంశిని సేవ్ చేయి, నీకు 4 లక్షలు ఇస్తా, నీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తా, కేసులో తప్పియడం కోసం ఆయన తప్పి మీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తా, నీ ఇంట్లో టీవీ ఫర్నిచర్ అన్నీ నీకు కొనిస్తా, నేను మంచి కార్పొరేటివ్ హాస్పిటల్కు నేను హైదరాబాద్ పోయి రిపేర్ చేయించుకొస్తా అని చెప్పి నాకు ఆశలు పెట్టి అది చేసినా కూడా రామన్న వద్దు, నేను అడక తింటలేను, నా వెనకాల ఎంతమంది వందలాది మంది ఆస్తులు ఉన్నాయి, నేను ఒప్పుకొని చేయనని చెప్పినన్న. ఒకవేళ ఆయన లేనేలేడు కదా నాకు, ఈ మధువంశీ కృష్ణ అనే వ్యక్తి లేనేలేడే, మరి నాకు ఎందుకు ఆఫర్లు పెట్టిండన్న 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి. అంటే ఓ మధ్యవర్తి కొత్తపల్లి రామచంద్రమూర్తి అనే వ్యక్తికి నా దగ్గరకు వచ్చిండు, భూపాలపల్లి హాస్పిటల్కి వచ్చిండు అన్న. హాస్పిటల్కి వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు, తీసుకో 5 లక్షలు తీసుకో, ఎందుకు ఇవన్నీ ఎందుకు, వాడు ఒక గుండా వాంతో నీకెందుకు అని చెప్పి వచ్చిన కొత్తపల్లి రామ్ అనే వ్యక్తి కూడా నాకు డాగులు పెడతా అంటాడు అన్న. ఇదే ఇల్లు అన్న. కిటికీల నుంచి చూసిన లేరన్న జనం, మేమే ఇద్దరం వారే ఇక్కడనే ఉన్నారన్న. ఈయన ఉన్నారు మినిమం. నేను చూస్తే బయట చూస్తే 5-6 ఉన్నారన్న, లోపలికి వచ్చింది మాత్రం పక్కా 5 అన్న. దాంట్లో వచ్చి మదన్న కొట్టకు దండం పెడతా, తప్పైంది పొరపాటు అయిందన్న కూడా లాచి వాళ్ళు తన్నితే అన్న ఈ గోడ పడితే ఇది డ్యామేజ్ అయిందన్న, సురాదెబ్బ కాలిపోయినా
రిక్వెస్ట్ చేసిన మధువంశ అనేటువంటి రిక్వెస్ట్ చేసిన అన్న నేను దండం పెడతా ప్లీజ్ అన్న కొట్టకన్నా అని చెప్పిన క్షమించలేదన్న నన్ను చనిపోయింది అని ధృవీకరించి వెళ్ళిపోయారన్న అట్లా సేవ్ అయినా నేను. ఇంతవరకు వంశీకృష్ణ అరెస్ట్ చేయలేదు మరి? అరెస్ట్ చేయలేదంటే ఇక్కడ డిఎస్పి సంపత్ రావు అన్న సంపత్ రావు ఎమ్మెల్యే నాకు మాట ఇచ్చిండు తమ్మి ఎంతటో ఉన్నాయన కూడా నేను శిక్షిస్తా అన్నాడు. కానీ ఎమ్మెల్యే కూడా మధువంశరావు అనుచరుడు కులం కనుక కాపాడుతాడేమో. కానీ ఎమ్మెల్యే గారు నీకు నేను ఎన్నో నంబర్ ఆఫ్ వార్తలు పెట్టినా దయచేసి ఎమ్మెల్యే గారు నా వైపు నుండి నాకు న్యాయం చేయి, దొంగకు సపోర్ట్ చేయకు, దొంగను చట్టానికి అప్పచెప్పండి. ఎమ్మెల్యే మాట్లాడండి మీతో? వచ్చిండు. ఏమన్నాడు? నా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారు తమ చట్టంలో ఎవడైనా కూడా దోషే, నీ దగ్గరికి వచ్చి నిన్ను నైట్ పూట దాడి చేయడం అది తప్పు, వాడు ఎంతటోనైనా కూడా నేను చట్టం ముందు దోషులని చెప్పినారు. మరి ఎమ్మెల్యే గారు మరి అది రావు వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి నాకు కొంచెం అనుమానం వ్యక్తం అవుతుంది. ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చి పరామర్శించాలి కదా, జర్నలిస్ట్ మీద దాడి అంటే వచ్చిండా మరి? పరామర్శించడానికి వచ్చిండు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిండు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి నాకు హామీ ఇచ్చిండు వాడు ఎంతటోడైనా కూడా నేను కేసు పెట్టేస్తా, అట్రాసిటీ కేసులో పంపిస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే గారు. ఫోన్ చేస్తున్నా ఎమ్మెల్యేకి. ఏం డిమాండ్ చేస్తున్నావు మరి? అన్న ఏం లేదన్న, వాని మీద అట్రాసిటీ కేసు నమోదన్నా చేయాలన్నా, నా మీద దాడి జరిగింది మర్డర్ కేసు నమోదు చేయాలన్న వాని మీద మాట్లాడినా. కానీ అరెస్ట్ చేయాలి కదన్నా, వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినప్పుడన్నా నా మీద దాడి జరిగిన దానికి ఒక నాకు సాటిస్ఫైడ్ ఉంటుంది అన్న. కానీ వాడు ఇంటికనే ఉన్నాడు. ఇప్పుడు దెబ్బలు పడ్డది నేనన్నా, వాడు అన్నీ చెప్తాడన్నా. నేను లైవ్లో చూసిన కదా, నన్ను కొట్టిందే మధువంశీ గాడు కదా. నా భార్య నేనే ఉన్నామన్న. ఇటు పక్కన అందరూ పడుకొని ఉంటారన్న. 7:30కే లేబర్స్ పాపం వాళ్ళు 7:30, 8 గంటలకు అంటారు పండేస్తారు. ఎవరికి సంబంధాలు ఉండవు. మీ భార్య పరిస్థితి ఏంది? ఆమెను గొంతు బట్టి ఇది చంపడానికి కోసం కూడా నా భార్యను చంపడం అది చేశారన్న. ఇవన్నీ గోళ్ళే ఉన్నాయన్న మా భార్య కూడా. ఇప్పుడు మీరు రాసిన వార్త జెన్యూనా? 100% అన్న. 100% రైతు భూమి. ఓకే, అంటే వీళ్ళు ఇదే పనా? వీళ్ళు కబ్జాలు. ఇది ఒకటే ఇన్సిడెంటా? గతంలో వేరే ఉన్నాయని వంశీకృష్ణ మీద పలుమార్లు దాడులు, ఆయన మీద రౌడీ షీట్ ఉందన్న. వంశీకృష్ణ మీద రౌడీ షీట్ ఉందన్న. ఆయన ఇక ఆ మా పల్లెలో కూడా తెలుసుకోండి అన్న, వణికిపోతుంటా అంటారన్న. ఆ పల్లెలో రావు. ఇదే కదా ల్యాండ్? ఇదేనా ల్యాండ్? పోలీసులు వచ్చి ఈయన కూడా ఒక బాధ్యుడు అన్న. ఇక దీని వెనకాల మొత్తం మధువంశ నెట్వర్క్ ఉంటుంది అన్న. హలో, బిజీ వచ్చింది, కాల్ వెయిటింగ్ వచ్చింది మళ్ళీ వేరే ఫోన్ నుంచి ఎవరైనా ట్రై చేస్తారా? లోకల్ శేఖర్ రెడ్డి గతంలో వీళ్ళు ఎక్కడితో మాట్లాడతారన్నా, ఎవరు రిపోర్టర్ని కూడా బెదిరిస్తారు. హైదరాబాద్ ఒక మిత్రుడు ఎవరైనా వంశీకృష్ణ మీరు చెప్పాలి. లైవ్ లో పెడతారు కదా, చేశారు కదా మీరు ఆరోపణలు, ఛాలెంజ్లు చేశారు. సవాల్ చేస్తున్నా, తప్పు చేసిన నిరూపించాలా, లేకుంటే మీ ముక్కు నెలకు రాకిస్తా. తప్పు చేయలేదా? ఆ మట్టి తరలించలేదా?
మట్టి తరలించిన జేసీబీ మీరు కాదా? భూమి మట్టిని తరలించింది మీ జేసీబీలా కాదా? నువ్వు దొంగ అని ఎట్లా అంటావు? ఇంకోసారి చెప్పాలా, క్లారిటీ ఇవ్వాలా? అర్ధరాత్రి పూట మీ జేసీబీలతో మట్టిని తరలిస్తే ఏమనాలి? దాన్ని ఏమంటారు? ఎవరి పర్మిషన్ తో మీరు తరలిస్తున్నారు? నీకు తెలిసింది. ఇప్పుడు మీకు బ్లాక్ మెయిల్ చేసి కుప్పలు చేసే వాళ్ళు మీ వాళ్ళు. ఓకే. బ్లాక్ మెయిల్ లో చీటింగ్ చేసి సంపాదించేటోళ్ళు మీరు. ఓకే. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళం అవసరాల రీత్యా, అవసరాల కోసం. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నీతి నిజాయితీగా మీరు పనిచేసేలాగుంటే, నీతి నిజాయితీగా మీరు పనిచేసే వాళ్ళైతే అర్ధరాత్రి పూట జేసీబీలతో నడపాల్సిన అవసరం ఏముంది? లేకుండా 2 సంవత్సరాలు ఎక్కడికి పోయినావు? ఏది? నువ్వు ఒక స్టాఫ్ రిపోర్ట్ కూడా పనిచేసి 3,000 మందికి జీతాలు ఇవ్వకుండా 2 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు? 3,300 మందికి. అది విలేకరులను తిట్టే పద్ధతి కాదు. నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు నేను అడిగిందని సమాధానం చెప్పండి. మీ ప్రాంతంలో ఎన్ని ఇందిరా మైళ్ళు శాంక్షన్ అయినాయి? మీకు శాంక్షన్ అయిన ఇందిరా మైళ్ళల్లో ఎన్ని ఇళ్లకు పెట్టారు? మీరు అడిగిన సమాధానం. ఎమ్మెల్యే కూడా ఫోన్ ఎత్తట్లే మరి. మేము వచ్చినామని తెలుసు కదా ఆయనకు కూడా. అదే రావును కాపాడాలి అనుచరుడు సత్యనారాయణరావు, మధువంశరావు, డిఎస్పి గారు కూడా ఈ కేసును మధువంశిని కాపాడాలని కోణంలో ఉన్నాడన్న. సంపత్రావు ఇంటికనే ఉన్నాడు. మధువంశరావు ఇంటికనే ఉన్నాడు అన్న. ఎవరింట్లో ఉంటాడు? చింతకుంట పెళ్ళే ఉన్నాడు. కానీ డిఎస్పి సంపత్రావు కూడా తప్పియాలన్న కోణంలో ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజలింగం కేసు కూడా అంతే కదా. రాజలింగం చంపింది కూడా అంత పొలిటికల్ మ్యాటరే కదా అది కూడా. అంతే కదా. ఆ కేసు కూడా ఇంతవరకు ఏం పెద్ద ముందుకు పోయింది ఏం లేదు. ఆ కేసులో డిఎస్పీ కూడా ఈయనే కదా. ఈయనే సంపత్రావు. 2 ప్రభుత్వాల్లో ఆయన డిఎస్పీ ఉండడం అనేది ఎక్కడ కూడా చూడలేదు. ఆ గవర్నమెంట్ లో డిఎస్పీ అయినా ఈ గవర్నమెంట్ ప్లస్ అక్కడే కంటిన్యూటీగా ఇప్పుడు అన్ని పార్టీలు కలిసే ఉన్నట్టు ఇక్కడ. కమ్యూనిటీ ఒకటి అంతే అంతే. అంతే కులం బలం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఈ ఇంట్లో లోపలికి వచ్చి మొత్తం అంతా డ్యామేజ్ ఉన్నది. మొత్తం ఉన్నది అట్నే వచ్చింది. సంపత్రావు గారు, నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నాను సార్. కొంచెం ఫోన్ లిఫ్ట్ చేయండి. ఈ ఆప్షన్ ఉందా ఫోన్లలో? అన్నోన్ నెంబర్స్ ఎత్తారు. ఎత్తారు. అరే ఎమ్మెల్యే కాల్ లిఫ్ట్ చేయడానికి ఏంది ఇబ్బంది? ఎమ్మెల్యే కాల్ లిఫ్ట్ చేయాలి కదా. పేరుగానే ఉన్నాడు కదా, న్యాయంగా ఉన్నాడు. ఈ హాస్పిటల్కి వచ్చి కలిసిపోయినప్పుడు మరి ఆయనకి ఏమైంది? ఎత్తాలా కదా. కాల్ వెయిటింగ్ వస్తుంది ఇమీడియట్ గా మనం చేయగానే. పిఆర్ఓ నెంబర్ నెంబర్ ఎంత? సురేందర్ ఉందా? ఇదే కదా. చెప్పు. 6302 మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు ఫీల్డ్ లో? ఎప్పుడు ఏ ఇయర్ లో వచ్చారు? 22 సంవత్సరాల నుంచి నేను ఆర్బీ న్యూస్ లో పనిచేస్తున్నాను. 22 years అవుతుందా? 22 years నుంచి. ఇప్పుడు ఆర్బీ న్యూస్ అనేది కేబులా? టోటల్ జిల్లాలో కేబుల్ నెట్వర్క్. ఓకే. ఇప్పుడు అక్రిడేషన్ కూడా ఉందా మీకు? అక్రిడేషన్ ఉందా? మీరు రిజిస్టర్డ్ జర్నలిస్టే? అవునన్నా. ఎందుకంటే మళ్ళీ ఆర్బీ న్యూస్ అనగానే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా, వీళ్ళంతా యూట్యూబర్స్ అను లేకపోతే సోషల్ మీడియా వీళ్ళు జర్నలిస్టులు కాదనో. జిల్లా మొత్తం ఉన్న కేబుల్ నెట్వర్క్ ఛానల్ ఇది. వాళ్ళకి అక్రిడేషన్ కార్డు ఉన్నది. సో ఆయన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. 22 yearsగా పనిచేస్తున్నాడు.
అందుకే జర్నలిస్ట్ సంఘాలు మరి తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు స్పందిస్తున్నారు జిల్లాకు సంబంధించి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైడ్ జర్నలిస్ట్ సంఘాలు ఏమైపోయినాయి? అల్లం నారాయణ సంఘం ఉన్నది, శ్రీనివాసరెడ్డి గారి విరాహత్ అలీ గారి సంఘం ఉన్నది, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి కదా, కమ్యూనిస్ట్ బేస్డ్ సంఘాలు ఉన్నాయి, జర్నలిస్ట్ సంఘాలు. మరి వీళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? ఎంత భయంకరమైన దాడి ఇది, మీరందరూ వచ్చి పరామర్శించాలి కదా. సో చాలా దారుణం ఇది. ఈ పర్టికులర్గా ఇక్కడైతే కులం అన్న అంశమే ప్రధానంగా కనబడుతున్నది. కులం లేదు అంటున్నాం కదా. మొత్తం ఆల్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సేమ్, డిఎస్పీ సేమ్, దాడి చేసిన కూడా అదే కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టే అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో 22 yearsగా మీరు ఫీల్డ్లో ఉన్నారు. రేషన్ కార్డు షాప్లో ఓకే. సో ఇప్పుడు నిలబడడానికి కూడా ఛాన్స్ లేదన్న. నిలబడ బాగా దెబ్బలు కొట్టినారన్న. సో మీ చైర్మన్ ఎవరు? రమేష్ బాబు. వాళ్ళు బాగా పట్టించుకుంటున్నారా? బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్న. ఇంతకుముందు ఇన్కేబుల్ ఉన్నప్పుడు ఓకే. ఆయన కూడా దాదాపు 2 days నా వైపున తిరిగి ఎమ్మెల్యే గారితో కూడా చెప్పిన సీరియస్గా ఇది వరకు కూడా. ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుంటుండే. పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, ఇంకా ఎక్కడ ఆయన మాట్లాడు దీన్నే మాట్లాడాలా? చిన్న వాయిస్ నీది వచ్చింది నాకు. మొత్తం మాట్లాడేసింది. మాదిగోళ్ళే నా రాజకీయ జీవితానికి పునాది అని ఎన్నో సందర్భాలల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలల్లా చెప్పిండు. నేను మాదిగ బిడ్డని, రేవంత్ మాదిగ నా పేరు అని చెప్పిండు. నాయన రేవంత్ రెడ్డి, నువ్వు ఇప్పుడు లండన్లో ఉన్నావో లేకుంటే మరి అమెరికాలో ఉన్నావో యాడనో తెలియదు, కానీ ఒక తెలంగాణ మాదిగ బిడ్డ చిట్యాల గండ్ర సత్యనారాయణ ఆయనకును ఆయన అనుచరుల చేతుల మీద ఒక జర్నలిస్టు, రిజిస్టర్డ్ జర్నలిస్టు, అక్రెడిషన్ కార్డు ఉన్నటువంటి జర్నలిస్టు మీద రాత్రి 10:30కు వచ్చి భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్నప్పుడు ఒక న్యూస్ రిపోర్ట్ తన చేసిండని చెప్పి వచ్చి, ఇంత జంగల్ రాజ్ అంటే ఏమో అనుకున్నాం, కానీ ఇక వచ్చి ఇండ్ల కాడికి వచ్చి జర్నలిస్టుల మీద ఘోరంగా కొట్టి చచ్చిపోయింది అనుకొని వదిలేసి పోయి భార్యను కూడా నోరు బట్టి కుతికబట్టి ఇట్లా బట్టి మాట రాకుండా చేసి ఇద్దరిని అడ్డగులుగా గోలుగా కొట్టిపోయినరు. ఇప్పటికీ ఏం పేరు మధువంశీరావు ఆయన నువ్వు పొద్దున్న లేసి అంటావు కదా, సగం బస్తా బియ్యం వండితే ఉన్న ఎల్మోళ్ళందరికీ బువ పెట్టవచ్చు, బువ పెట్టంగా మిగులుతుందని చెప్పని దాంట్లో ఆ కోవకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఇక్కడ ఎమ్మెల్యే చేసినావు నువ్వు. ఆయన అనుచరులు సేమ్ అదే కులమట. మరి ఇక్కడ డిఎస్పీ కూడా సంపత్ రావు అట. ఈ సంపత్ రావు, మధువంశీరావు, సత్యనారాయణ రావు, మళ్ళీ ఇక్కడి కాడికి వచ్చే వరకు రేవంత్ రావు కావచ్చు నువ్వు. మరి ఎవరు కాపాడేందుకు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక దళిత బిడ్డను, ఒక మాదిగ బిడ్డకు, దాంట్లో జర్నలిస్టుకు, ఒక 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి ఒక మాదిగ బిడ్డకు తెలంగాణలో రక్షణ లేదు. దాడి జరిగిన తర్వాత ఇప్పటికి ఇంకా ఏవన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఊళ్ళోనే ఇంట్లో ఉన్నాడట, బాగా ఇజ్జత్ తిరుగుతున్నాడు. ఆయన అనువకొండకు పోతున్నాడు, చిట్యాలకు వస్తున్నాడు, పర్కాల కనబడుతున్నాడు, యాడ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని నన్నేవాడు బీకేదేంది ముఖ్యమంత్రి నా ఎలుమోడు అని చెప్పని ఆయన బయట చెప్పుకుంటూ తిరుగుతున్నట. బయట పెద్ద మనిషి, పెద్ద కబ్జా కోరట, ఒక గుండా అట, ఇక్కడ ల్యాండ్ గ్రాబర్ అట, ఆయన ఒక మాఫియా, ఇసుక మాఫియాది ఇప్పుడు కనబడుతున్నాడు. వేరే ఛానళ్ళల్లో పెట్టి వాళ్ళు చూపించింది కనబడుతూనే ఉన్నది, బూతులు తిట్టేది కూడా కనబడుతూనే ఉన్నది. మరి తన ఒక పేద బిడ్డ ఇల్లు చూడుండ్రి, వెంకటప్ప, ఇదైతే ఉట్టి యాస్బెస్టార్స్ షీట్స్తో ఉన్నటువంటి బయట ఉన్న ఇల్లు. ఇగో ఎంత 20 ఏళ్ళు జర్నలిజం చేసిన తర్వాత ఇగో ఇండ్లుకి ఇట్లుంటాయా చూడురి. మరి అంటే పేదరికంలో ఉండి అది జెన్యూన్ ఇష్యూ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏదున్నా తనకేమైనా ఇబ్బంది ఉండి తన చేసిన రిపోర్టింగ్ తనకు నచ్చకుండా ఉంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. దానికి కోర్టులు ఉన్నాయి, కానూన్లు ఉన్నాయి, చట్టం ఉంది. పోలీసు వాళ్ళు కూడా అదే పని చేయాలి కదా. కానీ ఎమ్మెల్యే ఉన్నాడని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చెప్తాడు, మా మీదేవుడికన్నా వస్తే వేసేస్తాం రా, నరుకుతాం రా అని చెప్పిండు గుండా ఎమ్మెల్యే కరీంనగర్ ఆయన. ఇక నువ్వు మాట్లాడితే అసెంబ్లీలో నీ భాష ఒక్కొక్కని బట్టలిప్పి కొడతా, తొండలు జొర్రిస్తా,
ఇష్టపెడతానా నేను ఈ భాష నీ భాష అక్కడ విని నీ ఎమ్మెల్యేలు ఫాలో అయ్యి నీ ఎమ్మెల్యేలు మళ్ళీ నీ పార్టీ వాళ్ళు నీ అనుచరులు ఇక్కడ ఊర్లలో ఇగో గిట్లా పేదోళ్ళ మీద జర్నలిస్టుల మీద మాదిగా బిడ్డ మీద దాడి చేసుడు ఉన్నది కదా. ఇది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం చూడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం మొత్తం స్పందించాలి. నేను మొత్తం మాదిగా సంఘాలకు చెప్తున్నా, బహుజన సంఘాలకు చెప్తున్నా, అగ్రకులాలలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నా. ఈవెన్ అయ్యా యాడున్నారు మీరు హైదరాబాద్లో కూర్చొని ఉట్టిగా రాసుడు కాదు, పెద్ద మనుషులందరికీ చెప్తున్నాము. పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద పత్రికలలో రాసేటోళ్ళు ఉన్నారు కదా, మీ సంఘాలు ఏం చేస్తున్నాయి మాతోని మళ్ళీ మీ సంఘాల గురించి మాట్లాడిపియకుండ్రి. మీరు ఎంక్వైరీ చేసుకొని రావాలి. ఇప్పటికే ఏ రోజు అయింది ఇది? నిమిషం. హలో, నమస్తే అండి సార్. ఎమ్మెల్యే సార్ మీటింగ్ లో ఉన్నారు, సిఎల్పి ఆఫీస్ లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారా? అవునవునవును. ఇప్పుడేం సిఎల్పి ఉంది? కొండ సూర్యకి ఒకటి ప్రెస్ మీట్ ఉంది. ఓకే ఓకే. సో అందుకే వచ్చినాం ఇక్కడ. మేము సార్ గుర్తు చేస్తాం. మేము అయిపోగా ఎంత టైం పడుతుంది? మేము 1 hour 2 hours పడేటట్టు. మేము భూపాలపల్లిలోనే ఉన్నాం. ఒకసారి చెప్పండి కదా. 1 hour 2 hours అవుతుంది బయటకు వచ్చే వరకు. ఓకే సరే. పోలీసు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే A1 పెట్టినాం. మరి A1 పెట్టినప్పుడు ఇప్పుడు ఈయన ఏ పొక్కలవ అన్నాడు? గండ్ర రమణారెడ్డి ఎంబడి గండ్ర సత్యనారాయణరావు ఎంబడి పట్టుకొని సిఎల్పి మీటింగ్లో ఏమైనా కూర్చున్నాడా? ఈయన కార్లనే తిరుగుతున్నాడని కూడా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళంతా. ఎమ్మెల్యే సాబ్ చాలా దగ్గర అనుచరుడు ఈయన అని చెప్తున్నారు. ఒకవేళ కాకుంటుండేది ఎందుకు దొరుకుతలేరు? మిగతాలు ఎట్లా దొరికిర్రు? ఆ వేనంటే ఆయనే, ఇంకో ఆయన పేరేంది నాగరాజా, ఇద్దరు పేరు చెప్పినావా, నాటరాజు, వీళ్ళు దొరికిర్రు. మరి ఈయన ఏడ నాట్యం చేసుకుంటూ తిరుగుతున్నది అర్థమైతలేదు. మరి ఈ పెద్ద మనిషి ఈయన ఎమ్మెల్యే అండదండాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు అండదండాలు ఉన్నాయి కాబట్టినే మీరు పడతలేరు. నేనేందంటే జర్నలిస్టుల సంఘాలకు ఇప్పుడు అదే వాస్తవంగా ఎవరు మాట్లాడినా జర్నలిస్ట్ అంటే వార్త ఎవరిచ్చినా ఎవరు చెప్పినా ఏ కథ రాసినా దానికి ఒక పెద్ద లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ లైసెన్స్ ఉన్నటువంటి జర్నలిస్ట్ మీదనే దాడి జరిగితే ఏం చేస్తురా మీరంతా? పెద్ద పెద్ద మనుషులంతా తెలంగాణలో మీ సంఘాలని రాష్ట్ర స్థాయి సంఘాలు వచ్చినా ఏమన్నా? రావాలి, అందరు రావాలి. బరాబర్ ఈ ఇష్యూ గురించి ఎవరెవరు రాష్ట్ర స్థాయిలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం అల్లమన్నకు అల్లం కాడికి వెళ్ళి విరాట్ భాయ్ ఇగో ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది అయ్యి. చాలామంది ఎవరెవరు అవుతున్నారో ప్రజా సంఘాలలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలలో మీరు వచ్చినా రాకున్నా మా పని మేము చేస్తూనే ఉంటాం. కానీ మీకు కూడా సోయికి రావాలి, కుల సంఘాలలో కూడా రావాలి. కుల సంఘాలలో ఉన్నటువంటి అందరూ వకీళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఉట్టిగా ప్రజల గురించి పనిచేసేవాళ్ళు కావచ్చు, అందరికి రావాలి. ఆ వ్యక్తిని ఇమ్మీడియట్గా ఇవాళ రాత్రి అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో ఇంకా ఎవరిని కూడా ఏ జర్నలిస్ట్ను కూడా చెయ్యాలంటే ఒక్కొక్కరికి వణుకు పుట్టాలి. ఎందుకంటే ఈయన పెద్ద దొరాట ఊర్లే, పెద్ద దొర, ఈయన ఎవడు ఏం చేయలేడనే అహంకారం ఉన్నదట. అందుకనే ఈ జర్నలిస్ట్ని కొట్టిండు కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రావు గారు. మీకు నిజంగానే మీరు మీ పునాదులు మాదిగా జాతితోనే వచ్చినాయంటే ఈ మాదిగా బిడ్డకు న్యాయం చేయాలి. ఇది ఒక్క మాదిగా బిడ్డ సంబంధించిన అంశం కాదు, యావత్ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము. బరాబర్ అందరూ సమాజంలో ఉన్న మొత్తం అందరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్, ఇప్పుడు అందరికీ నోటీసులు ఇస్తురుగా. మరి ఇప్పుడు ఈయనను దాడి చేస్తారు, పార్టీ సస్పెండ్ అయిందని కాపాడుతుందికే ప్రయత్నం చేస్తున్న పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేస్తారు ఇంకా? సో జర్నలిస్టు సంఘాలు అందరు కనుక ఇప్పుడు మనం భీష్మించుకొని కూర్చుంటే తన మీద ఏమైనా యాక్షన్ జరుగుతుంది. ఈవెన్ ఇది ఎంత ఏంటంటే బాధ్యత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మాదిగా బిడ్డ జర్నలిస్టు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో గత 22 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ముక్కిరాల మధువంశీరావు ఎవరైనా అంటే ఈయన భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ. ఎప్పుడు అపాయింట్ అయ్యింది ఈయన అంటే 9 ఏప్రిల్ 2026, అంటే దాదాపు 4 నెలల క్రితం అపాయింట్ అయ్యిండు. ఒకసారి ఆయన పేరు కూడా మీకు చూపించాలి. ఈయన ముక్కిరాల, ఇది 7th, ఇది ఆర్డర్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది దీనిలో ఒకసారి మీరు కరెక్ట్గా చూసినట్లయితే 7వ నెంబర్ ముక్కిరాల మధువంశీ జనరల్ సెక్రటరీ, భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి డిసిసి జనరల్ సెక్రటరీ. సో ఈయనే గత కొంతకాలంగా ఎవరైనా అంటే ఈయన గండ్ర సత్యనారాయణరావు సంబంధించినటువంటి అనుచరుడు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.
ఒక జర్నలిస్ట్ పైన వార్తలు కవర్ చేసినందుకు దాడి చేయడమే కాకుండా ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆ మధువంశీ రావు పైన అనేక రకాల భూకు సంబంధించినటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అండగా ఇటు స్థానిక సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొదలు పెట్టుకుంటే మొత్తం ప్రభుత్వం నుంచి వ్యవస్థలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చిట్యాల జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అనే విధంగా వ్యవస్థలన్నీ కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు భూ కబ్జాలకు పాల్పడుతున్న విషయం చూస్తాను. అయితే ఇక్కడ దాడి జరిగింది స్పష్టంగా ఈ బిడ్డ చెప్తున్నారు. పుల్ల రవి గారు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా మీద మధువంశీ దాడి చేసి చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, A1గా మధువంశీ పేరు కూడా ఉన్నదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా సిఏ గారితో మేము మాట్లాడినప్పుడు సిఏ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ A1 పక్కన పెట్టి A2, A3, A4, A5 అనేటువంటి ఒక 4 వ్యక్తులను అరెస్ట్ చేసింది, కానీ A1ను అరెస్ట్ చేయలేదు. మరి A1 ఏమైనా అప్స్కాన్డా అని చెప్పి చూస్తే A1 ఇక్కడ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నా, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, బయట తిరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే A1ని అరెస్ట్ చేయకుండా A2, A3, A4, A5 అని చెప్పేసి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, A1 ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? చాలా స్పష్టంగా ఈరోజు ఇంకా కొన్ని రోజులైతే పుల్ల రవి గారి పైన ఇంకా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడే దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తాము, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేపిస్తాము, మీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మధువంశీ పాత్ర ఇందులో లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తే మీకు అనేక రకాలైనటువంటి డబ్బులు ఇస్తాము అనే ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈయన ఉన్నది పేదరికంలో, డబ్బులకు లొంగొచ్చు, కానీ తన వృత్తికి అన్యాయం చేయకుండా నీతిగా నిజాయితీగా ఈరోజు నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, నాకు జరిగినటువంటి దాడి కానీ ఎక్కడైతే ఆ భూ కబ్జా చేసిరో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా పుల్ల రవి గారు ఈ స్థితిలో కూడా పోరాడుతున్నారు. నిజంగా వీరిని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు కానీ లేకపోతే ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు డీల్ చేయాల్సింది సంపత్రావు గారు, DSP పొజిషన్లో వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. సంపత్రావు గారు, అదేవిధంగా మధువంశీరావు. సో ఇక్కడ మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఒక సామాజిక వర్గ వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ కేసు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి పుల్ల రవి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ హాస్పిటల్ ఉన్నప్పుడే వచ్చి ఆల్రెడీ ప్రలోభ గురి చేశారు. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ మరి ఇప్పుడైతే పర్లేదు, కొంత బాగానే ఉన్నాడు, హాస్పిటల్ నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. మరి భవిష్యత్తులో తనకు ప్రాణహాని జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన చంపేసే కేసే ఉండదు కదా అని చెప్పే ప్రయత్నం కూడా జరగవచ్చు ఇద్దరు భార్యాభర్తల్ని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే జిల్లా SP గారు దీనిలో ఇమీడియట్గా దీన్ని పక్షపాతంగా ఎవరైతే పక్షపాతం లేకుండా ఖచ్చితంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఇక్కడ DSP గారు సంపత్రావు గారు ఉన్నారు. సో వారిని అవసరమైతే ఈ కేసు నుంచి ఈ కేసు వరకు వారిని తప్పించాలని చెప్పి కూడా మాకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ చిట్యాల మండలంలో ఎక్కడ ఎవరిని అడిగినా కానీ మేము హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి వస్తున్నటువంటి తరుణంలో దాదాపు 4-5 గంటల పాటు మేము ఇక్కడ జర్నలిస్టులకు కానీ రకరకాల వ్యక్తులకు మేము ఫోన్ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదంతా కూడా ఒక సామాజిక వర్గ వ్యక్తులు చేస్తున్నటువంటి దాడి అనేది చాలా స్పష్టంగా జర్నలిస్టులు చెప్తున్నారు, ప్రజా సంఘాలు చెప్తున్నారు, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇదే చెప్తున్నారు. సో మాకున్నటువంటి అనుమానాలు ఇవి. దయచేసి ఈ అనుమానాలు నివృత్తి చేసే విధంగా SP గారు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నిష్పక్షపాతంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే విధంగా మీరే డీల్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. గండ్ర సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు మీ సామాజిక వర్గ వ్యక్తి అని చెప్పేసి మీరు వెనకేసుకు వస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన మీరు కూడా క్లారిటీ ఇచ్చి ఇమీడియట్గా మధువంశీని అరెస్ట్ చేసే విధంగా మీరే చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సంపత్రావు గారు కూడా మీరు కూడా ఈ కేసు SC/ST అట్రాసిటీ కేసు కాబట్టి DSP స్థాయిలో మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిలో మరి మీరు ఉంటారా, ఉంటే కనుక నిష్పక్షపాతంగా చేయాలి, లేదంటే మాత్రం మీరు పక్క తప్పుకొని ఖచ్చితంగా ఈ కేసును SP గారికా లేకపోతే ఇంకెవరికా అప్పచెప్పాలని చెప్పేసి కూడా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక జర్నలిస్ట్ పైన జరిగినటువంటి దాడి, ఏదో సామాన్య వ్యక్తులపైన దాడి కాదు. ఎందుకంటే ప్రజా సమస్యల విషయంలో ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక మంది జర్నలిస్టులు ప్రజల సమస్యలు ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా ఈరోజు వార్తలు వస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి జర్నలిస్టులకే రక్షణ లేకపోతే మరి సామాన్యమైనటువంటి ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న ఈరోజు లేవనెత్తేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా DGP గారు SP గారు స్పందించాలి, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అందుకే ఈ ఇష్యూని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి స్పెషల్గా మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది.
సో ఇది విషయం. దీని వెంటనే మధువంశిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే అంశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరిని అడిగినా చెప్తున్నారు, ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉన్నాడు, ఎమ్మెల్యే ఇంట్లో మధువంశి కృష్ణరావు ఉన్నాడు, ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నాడు, ఎమ్మెల్యేనే కాపాడుతున్నాడు అని అంటున్నారు. మరి ఎమ్మెల్యే ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. అందరూ దొరుకుతారు, ఒక్కడెందుకు దొరకడు? పోలీసులు అనుకుంటే ఎంతసేపు ఏం సెర్చ్ చేశారు? మేము ఇంతకుముందు పోలీసుల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన పాత్ర ఒకవేళ ఉంటే కూడా ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన పాత్ర లేదు అని డిసైడ్ అవుతున్నారా? ఇంకా ఎందుకు గోడ మీద కాలు పెడుతున్నారు అంటే అటు ఇటు అన్నట్టు ఎందుకుంటున్నారు? స్పష్టంగా చెప్తున్నారు. సో చాలా క్లియర్గా కనబడుతున్నది. ఆయన ఇంటికి వచ్చింటి దాడి చేసిన ఓపెన్గా చెప్తున్నాడు బాధితుడు. హాస్పిటల్కి వచ్చి ప్రలోభకు గురి చేశారు. ఇంకొక జర్నలిస్ట్ మధ్యవర్తిగా పెట్టి 4 లక్షలు ఇస్తాం మీకు ఉద్యోగం ఇస్తామని అంటున్నారు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా అరెస్ట్ చేస్తలేరంటే చాలా క్లియర్ కనబడుతున్నది. ఎమ్మెల్యే సొంత మనిషి కావడం ఒకటి, రెండోది కులం అందరినీ కలిపింది, పోలీసులను కలిపింది, ఆపోజిషన్ లీడర్లను కలిపింది, అధికార పార్టీ లీడర్లను కలిపింది, మొత్తం వ్యవస్థని కులం కలిపింది. సో ఈ కులం ఇక్కడ బలంగా పనిచేస్తున్నది. కాబట్టి ఈ కేసు ముందుకు పోతలేదు. మేము అరెస్ట్ చేసినాం, 307 పెట్టినాం, SC ST పెట్టినాం అంటే అసలైన మీద పెట్టాలి కదా, అసలైన మీద అరెస్ట్ చేయాలి కదా ఇమీడియట్గా. మరి ఈ కుటుంబం రక్షణ ఎవరిది? ఇప్పుడు ఆ కుటుంబానికి జరిగిన డ్యామేజ్ ఎవరిది? వాళ్ళ దగ్గర నుంచే కదా. ఈయన దాదాపు ఇంకొక 6 నెలల సంవత్సరం దాకా ఈయన లేచి పనిచేసేటట్టు కూడా లేదు. మనకు జరిగిన హెల్త్ డ్యామేజ్ సంగతి ఏంది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ని దళిత సంఘాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మీరు ఓన్లీ హైదరాబాద్లో ఏమైనా రాజకీయ అంశం వచ్చి రేవంత్ రెడ్డిని తిట్టాలంటే, మోడీని తిట్టాలంటే, కేసీఆర్ని తిట్టాలంటేనే వస్తారా? ఇట్లాంటి వాటికి మీరు స్పందించరా? సో జర్నలిస్ట్ సంఘాలు కేవలం రౌండ్ టేబుల్లు, మీటింగ్లు కేవలం అక్కడ జరిగే ఇష్యూస్ మీదనే పెడతారా? ఇట్లాంటి వాటి మీద పెట్టరా? సో కాబట్టి తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా పెద్ద ఇష్యూ. మేము కూడా ఒక 2 రోజులు ఆలస్యం జరిగింది మాకు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఉన్న ఇష్యూస్ కారణంగా. మొత్తానికి ఇక్కడికి వచ్చినాం. ఇది లైవ్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. లోకల్గా ఉన్న నాయకులే కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉన్నది. రండి, చిట్యాల మండలానికి రండి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోనే ఆయన ఇల్లున్నది. ఆ ఇంటి బయట మంచం వేసుకొని అక్కడే ఉన్నాడు. ఎంత దారుణం అండి! హాస్పిటల్లో, ఇంకా ఆయన హాస్పిటల్లో ఉండాల్సిన వ్యక్తి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసినారు. అంటే ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ ఏంది? ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వాల్సిందే. మీరు ఫోన్లో ఆడ కొండా సురేఖని ఎట్లా లేపాలన్న దాంట్లో బిజీగా ఉన్నారు, మంత్రి పదవి ఎట్లా వీకాలన్న దాని మీద. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు సోయలేదు. మాజీ ఎమ్మెల్యే ఏమైనా వచ్చారు ఇక్కడికి? ఏమన్నారు? దోషిని కఠినంగా శిక్షించాలని SP గారు కూడా చెప్పినారు సార్. మీకు ఏమైనా ఆర్థిక సాయం చేసారా? 5,000 ఇచ్చిండా? 5,000 కాదు, ఇప్పుడు ఆయన ధర్నా చేయాలి కదా, రోడ్డు మీద ఆగమాగం చేయాలి కదా నియోజకవర్గంలో. ఆదివారం జరిగితే ఈ రోజు దాకా బీఆర్ఎస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేయాలి కదా. వాళ్ళప్పుడు భూ కబ్జా జరిగినాయి, అవి కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళు ఒకటే. గోవింద్ నరేష్ నరేష్ కీసర వైపా. ఇగో నేను జస్ట్ ఇప్పుడు స్పీకర్లో ఉన్నా. నీకు అంటే చిట్యాల్లో మన రవి మాదిగ జర్నలిస్టు దాదాపు 20 years నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక వెలుమ ఉన్నాడు మధువంశి అని, దాదాపు ఒక 5-6 రోజుల కింద బాగా భీకరంగా ఇంటి మీదకి వచ్చి భార్యాభర్తలను ఇద్దరిని కులం పేరు పెట్టి చిన్నదో ఏదో ఐటమ్ రికార్డ్ చేసి వార్తా లోకల్ ఇక్కడ ఈయన అక్రెడిషన్ కార్డ్ హోల్డర్ మాదిగా. సో అయితే ఆ రిపోర్ట్ చేసినందుకు ఇంటికి రాత్రి అంటే పెద్ద ల్యాండ్ గ్రాబర్ రౌడ్ షీటర్ అతను ఆ వెలుమ. సో వచ్చి బాగా కొట్టిండ్రు తనను బాగా. ఇప్పుడు నిన్న సాయంత్రము ఆయన దగ్గర చాలా జనం వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు బాగా ఫోర్స్ చేసి డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు ఇంటికాడ. చాలా పేదోడున్నాడు. సో ఇది ఇష్యూ యాక్చువల్గా టేకప్ చేయాలి దీన్ని. సో ఒక్కసారిగా తన కూడా ఉన్నాడు ఇక్కడ. మీకు బహుశా ఐడియా లేనట్టుంది. మనోళ్ళు ఉంటే కూడా పంపించి ఇమ్మీడియట్గా. చాలా ఘోరం ఇది. చాలా అరే ఇక బూతులు ఉంటాయి కదా కులం పేరు పెట్టి తిట్టేది. తిట్టుకుంటా వచ్చి ఇంటి మీద దాడి చేసి ఒక 7-8 మంది వచ్చి కొట్టుడు. వాడు ఏవన్ ఇప్పటికి అరెస్ట్ చేస్తలేరు. ఇక్కడ DSP ఆయన సంపత్ రావు, సేమ్ సామాజిక వర్గం వెల్మ, ఎమ్మెల్యే కూడా వెల్మ. ఒక్కసారి జస్ట్ ఇట్లా నువ్వు ఒక్కసారి తను మాట్లాడతాడు. జస్ట్ మాట్లాడే రవణ అన్న. నమస్కారం అన్న. అన్న నా పుల్ల రవీందర్ మాదిగన్న. నేను ఒక రైతు నా భూమిని కబ్జా చేస్తున్నారన్న.
దయచేసి మీ పత్రిక పరంగా నన్ను నా భూమి నాకు ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి నాకు ఫోన్ కాల్ చేస్తే వెళ్ళడం జరిగిందన్న. వెళ్ళిన తర్వాత ఆ రైతు ఏమంటాడంటే మధువంశీ కృష్ణ, నటరాజు, బొజ్జం వేణు నన్ను నిత్యం వేధిస్తున్నారు, నన్ను చంపుతాను వేధిస్తున్నారన్న. నాకు ఎవరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, పోలీసు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం మీ పత్రిక ద్వారా నన్ను న్యాయం చేయండి అని చెప్పి నేను కవర్ చేయడానికి పోయిన తర్వాత ఆ రైతు ఏమంటాడంటే మధువంశీ, నటరాజు, బొజ్జం వేణు వీళ్ళు నన్ను వాట్సాప్లలో చంపుతాను బెదిరిస్తున్నారన్న అని చెప్పి నాకు వార్తా కవరేజ్లో నాకు వాయిస్ చేయడం వల్ల నేను ఆఫీస్ పెట్టి నేను గ్రూపులలో వార్తను పెట్టిన తర్వాత అది అక్కస్గా అంటే ఆ యొక్క కోపాన్ని పెట్టుకొని వచ్చి ఆదివారం రాత్రి సుమారు 10 సుమారులో మా భార్యాభర్తలు మన్నమన్న పడుకొని ఇంట్లో ఉంటే డోరు కొట్టిన తర్వాత ఎవరని నేను ప్రశ్నించగా అన్న నీతో మాట్లాడున్నదని చెప్పానుగా, సరే ఎవరో తెలిసిన వాళ్ళు కావచ్చు అనుకొని నేను డోర్ తీసిన వెంటనే అన్న లోపలికి ఎంటర్ అయ్యారు. లంజోడక, మాదిగా లంజోడక, నువ్వు నా మీద నువ్వు వార్త రాతవారా, మధువంశీ అంటే ఏంద్రా, దొరరా, రావురా, సామాజిక వరం రావు, నువ్వు ఎంతరా లంజోడక, నేను చంపేస్తా అని చెప్పి విపరీతంగా దాడి చేసి నన్ను కొట్టినారన్న. చాలా అది నేను చనిపోయినామని చెప్పి పడేసి వెళ్ళిపోయినారన్న. ఇక్కడ డిఎస్పీ సంపత్రావు, ఎమ్మెల్యే మధువంశీని కాపాడాలని చూస్తున్నారన్న. A1గా ఎఫ్ఐఆర్ ఇచ్చారన్న. ఇప్పుడు ఆయన దొరకట్లే అని చెప్పి కాలయాపన చేస్తున్నారన్న. దీని మీద జాతి బిడ్డలం అందరం ఏకం కావాల్సిన బాధ్యత ఉన్నదన్న. నరేష్ ఇప్పుడైనా మన జిల్లా కమిటీ వాళ్ళందరినీ అలర్ట్ చేసి పంపించేస్తాను మన దగ్గరికి. అదే పంపించాలి. ఇది చాలా జెన్యూన్ ఇష్యూ, చాలా జెన్యూన్ ఇష్యూ. అది పక్కా టేకప్ చేయాలి. కొడుకులు దాదాపు 2 రోజుల నుంచి తాత్సారం చేస్తున్నారు, బాగా కమిలిపోయినట్టు కొట్టిరు, ఘోరంగా కొట్టిరు. ఇది టేకప్ చేయాలి దీన్ని. ఓకేనా? ఓకే 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 నరేష్, రైట్ రైట్ బాయ్.